ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు, టీటీడీ దేవస్థానం మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కాకినాడ జిల్లా పరిశీలకులు చవ్హాన్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంఎం పళ్లంరాజు, కాకినాడ సిటీ నియోజకవర్గ అభ్యర్థిగా చెక్కా నూకరాజు నామినేషన్లు దాఖలు చేశారు. ముందుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఇరువురు అభ్యర్థులు భారీ ర్యాలీగా కాకినాడ కలెక్టరేట్కు వెళ్లి ఎంపీ అభ్యర్థి ఎంఎం పళ్లంరాజు నామినేషన్ దాఖలు చేశారు. అక్కడ నుండి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి సిటీ అభ్యర్థిగా చెక్కా నూకరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పళ్లంరాజు, కనుమూరి బాపిరాజు, కాకినాడ జిల్లా పరిశీలకులు చవ్హాన్లు మాట్లాడుతూ రాష్ట్ర విభజన కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం వల్లే ప్రజల ఆగ్రహానికి గురయ్యామని పేర్కొన్నారు. 10 ఏళ్లు టీడీపీ వైకాపా పాలన ప్రజలు చూడడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిల్లికోటి పాండురంగారావు, నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, రాష్ట్ర స్థాయి నాయకులు మట్టా శివప్రసాద్, నాయకులు తాళ్లూరి రాజు, రాజరపు మహేష్, సిపిఐ నాయకులు తాటిపాక మధు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈవేళ పెద్దలు కనుమూరి బాపిరాజు గారి సమక్షంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ కి ఎలక్షన్ అబ్జర్వర్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన మనోజ్ చౌహాన్ గారి సమక్షంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మట్టా ప్రసాద్ గారి సమక్షంలో ఇవాళ నామినేషన్ వేయటం జరిగింది. 4 సెట్స్ ఆఫ్ నామినేషన్స్ వేయటం జరిగింది. గతంలో నన్ను కాకినాడ ప్రజలు 3 సార్లు లోక్సభకి ఎన్నుకున్నారు. వారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను కేంద్ర మంత్రిగా కూడా మరి మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా సేవలు అందించగలిగాను. మరొకసారి ఈ ఎలక్షన్లో ప్రజలు ఇస్తారని నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. అయితే తప్పకుండా మీ ఇచ్చే అవకాశాన్ని ఇంకా మన పార్టీని, మన రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని కూడా మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి సద్వినియోగం చేస్తానని మీ అందరికీ చెప్పుకుంటూ, అయితే మీరందరూ కూడా సహకరించి కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడతారని మనసారా. దానికి కారణం కూడా నాకు కూడా 77 సంవత్సరాలు దాటి రేపు 78 వస్తున్నాయి. ఇంకా యువకులకు ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను తప్ప, శ్వాస ఉన్నంతకాలం నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. ఆ పార్టీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఎన్ని పదవులు చేసింది కదా, పార్టీలో ఉన్నటువంటి సభ్యత్వమే నాకు చాలా ఇష్టమైంది. అది ఈ పార్టీ అనేది ఏంటంటే కులాలకి అన్నిటిగా అతీతంగా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సెక్యులర్ అంటాం కదా, దానికి అర్థం పట్టినటువంటి పార్టీ. ఎందుకంటే ఇవాళ ఏదో కులప్రాంతంగానో లేకపోతే ప్రాంతీయతత్వంగానో కాకుండా సమాజంలో ఒక రకమైనటువంటి ఐక్యతని ఇచ్చేటువంటి ఏకైక పార్టీ. ఇవాళ భారత్ జోడో యాత్ర అని చేస్తున్నారంటే కూడా కారణం నిజంగా అటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే అన్ని రకాలుగా ఇడిపోయి ఈ దేశం ఏ రకంగా అవుతుంది అనేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి యువకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేయటం, ఈ న్యాయయాత్ర చేయటం చాలా అవసరం ఈ దేశానికి సరైన సమయంలో. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే తల్లి లాంటిది. ఈ తల్లి లాంటిది ఎందుకంటున్నానంటే, ఈ పార్టీ నుంచి ఎవరు వదిలిపెట్టి వెళ్ళినా ఎప్పుడు మేము అక్కడ కామెంట్ చేయలేదు. ఎందుకంటే ఈ పార్టీ కేసీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ